ప్రహ్లాదుడి మనవడు భవిష్యత్తులో ఇంద్రుడిగా మారబోయే మహారాజు ఎవరో తెలుసా? అతడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి మనవడు. తాతగారి మంచి గుణాలన్నీ బలికి వచ్చాయి. బలిచక్రవర్తి ఒక అసుర రాజు, కానీ అతను మహాభక్తుడు, ధర్మవంతుడు, మహాదానశూరుడు. తన పరాక్రమంతో దేవలోకాన్ని కూడా జయించాడు. దేవతలు భయపడి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తాడు. చిన్న బ్రాహ్మణ బాలుడిగా బలి చేస్తున్న యాగానికి వామనుడు బలిని చూసి, నాకు 3 అడుగుల నేల మాత్రమే కావాలి అన్నాడు. శుక్రాచార్యుడు వెంటనే హెచ్చరించాడు, ఇతడు సాధారణమైన బాలుడు కాదు, మహావిష్ణువు. అయినా బలి తన మాట తప్పలేదు. దానం అడిగిన వారికి నిరాకరించడం నా ధర్మం కాదు అని అన్నాడు. అప్పుడు వామనుడు విశ్వరూపం ధరించాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. బలిచక్రవర్తి వినయంగా తన తల వంచి, నా తలపై పెట్టండి స్వామి అని అన్నాడు. విష్ణువు అతని భక్తి నిజాయితీని చూసి ఎంతో సంతోషించాడు. పాతాళ లోకానికి రాజుగా చేసి భవిష్యత్తులో ఇంద్ర పదవిని కూడా ప్రసాదించాడు. అందుకే బలిచక్రవర్తిని మహాభక్తుడిగా, సత్యవంతుడిగా